చెప్పండి సార్ మీ పేరు? నా పేరు బొలుసుపాటి పుల్లారావు. పుల్లారావు గారు, మీ కాజా గ్రామంలో అభివృద్ధి పనులు ఈ 5 ఏళ్లలో ఎలా ఉన్నాయి? ఈ 5 ఏళ్లలో బాగానే ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ బాగానే చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే మంగళగిరి అభివృద్ధి చెందుతుంది? తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి చెందుద్ది. ఎందుకంటే రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉంది కనుక దాని అభివృద్ధి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి కొద్దిగా అతను వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనేది ఆలోచన. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఆర్కే గారు, ఆయన చేసిన పనుల మీద మీ అభిప్రాయం? ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఏం పనులు ఉన్నాయి? ఆయన పనులు సాగించారు లేదు కదా. అందుకని అధికార పార్టీ వస్తేనే మనకి బాగుంటుంది అనేది మా ఆశ. అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఇక్కడ లోకేష్ రావుని కోరుకుంటున్నారు. పక్క ఇంకా దాంట్లో తిరిగేలేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అవుతాడు కూడా మా అభిప్రాయం. సరే అండి, థ్యాంక్ యూ. మంగళగిరిలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? టీడీపీ గెలిస్తే బాగుంటుందండి. ఎందుకని? టీడీపీ చేసిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు, ఆడవాళ్ళకి పసుపు కుంకుమ, ప్రతి ఆడపిల్ల ఈరోజు సంతోషంగా ఉందంటే ఆయన వల్లే. డబ్బులు ఈరోజు ఎవరు రోడ్డున పడేవాళ్ళు కూడా ఎవరు వేసుకు జేబులో ఎవరు ఇవ్వరండి. ఆయన కావాలని చెప్పి ప్రతి ఆడపిల్ల, ప్రతి ఆడపడుచు, ప్రతి ఆడబిడ్డ నవ్వుతూ ఉండాలా. చంద్రన్న రావాలా, రాజధాని కాపాడాలా. ఆయన రావడమే మాకు ముఖ్యం. ఆయన వస్తే మాకు ఎంతో సంతోషం. ఈ రోజులో రాజకీయ నాయకులు అంటే ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారండి. ఏదో మందు సీసాకిను డబ్బులకి ఓటు అమ్ముకోవడం కూడా చాలా నేరం. అది ఓటు అమ్ముకోకూడదు. ఓటు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడుకి వేస్తే మాకు చాలా సంతోషం అండి. ఆయన వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. ఈ పంచాయతీ ఇదివరకు ఇట్లా ఉండేది కాదండి. ఇదంతా ఆయన దయ వల్లే మొత్తం అంతా అభివృద్ధి చెందుతుంది. ఆడవాళ్ళందరూ ఆయనకే ఓటేస్తారండి నాకు తెలిసి. ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఆడపడుచు ఆయనకే. అయితే పైకి వేరే చెప్పినా కానీ మొత్తం ఓటు మాత్రం కంపల్సరీ ఆయనకే వేస్తారండి. చంద్రబాబు నాయుడే రావాలి మాకు పసిపిల్లలు కానీ. తర్వాత ఈ మధ్య మళ్ళీ పేపర్లో ఇచ్చాడండి, ఆడపిల్లలకి పెళ్లి చేసుకుని ₹1,00,000 ఎవరు ఇస్తారండి ఈ రోజుల్లో? డబ్బులు అసలు ఎవరు ఇవ్వడానికి. ఓటు కూడా అమ్ముకోవద్దండి, అది మాత్రం గ్యారంటీ. మనస్ఫూర్తిగా టీడీపీకి వేయాలండి. చంద్రబాబుని కాపాడాలి, రాజధాని కాపాడాలి. వేరే పార్టీ వస్తే రాజధాని మాత్రం ఇక్కడ ఉండదండి. మా చిన్న ఉద్యోగస్తులు మేము 10,000 ఉద్యోగం చేసుకుంటామండి. మా ఉద్యోగాలన్నీ పోతాయి రాజధాని మారితే మాత్రం. కాబట్టి దయచేసి అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలండి. నారా లోకేష్ గారు మొదటిసారి ఎలక్షన్లో నిలబడుతున్నారు. దానికి మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. మరి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది కదా, మీ అభిప్రాయం ఏంటి? మాకు లోకేషే గెలుస్తాడండి. ఎందుకంటే సీఎం గారు అబ్బాయిని కాదు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఇంతవరకు ఈ ఏరియాలో ఎప్పుడు కనపడలేదండి మాకు. ఈ 4-5 వారాల నుంచి కనపడుతున్నాడు. అంతకుముందు అసలు ఆయన ఎవరో మాకు సరిగ్గా తెలియదు. అంటే వైసీపీ అంటే మాకేమి ద్వేషమేం కాదు. మాకు చంద్రబాబు నాయుడు బాగా మాకు ఇష్టం అండి. చంద్రబాబు నాయుడు వల్ల మాకు అభివృద్ధి జరుగుతుంది. ఏది కావాలన్నా ఆయన వల్లే జరుగుద్ది. ఈ పంచాయతీలో ఏమైనా దొడ్లు కట్టియాలన్నా, ఆయన పంపులు కనెక్షన్ కావాలన్నా ఆయన దయ వల్లే జరుగుతుందండి. ఆయనే కావాలి, రాజధాని కాపాడాలా, చంద్రన్న మళ్ళీ ఇంకోసారి కావాలి. ఒక్కసారికి ఆయనకే ఛాన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. నాని నా పేరు. నాన్నగారు, మంగళగిరిలో ఎవరు వస్తే అభివృద్ధి ఉంటుంది? నాకైతే ఎన్ని తెలీదు. జగన్ వస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకని? అంటే ఒకసారి అందరం చూసాం కాబట్టి మాకేం ఇవ్వలేదు కాబట్టి అందరికి ఆడవాళ్ళకి ఇచ్చాడు. మగవాడికి కావాలని ఇచ్చారా? ఏం ఇవ్వాల. ఒకసారి జగన్ కూడా చూసామనుకో తెలిసిద్ది కదా. ఇప్పుడు సీనియరా జూనియర్ అని తెలిసిద్ది. అది ప్రదేశం. ఇక్కడ ఆర్కే గారు, లోకేష్ గారు. ఆర్కే గారే వస్తారు. ఓకే, థ్యాంక్స్. ఏ పార్టీ గెలిస్తే మంగళగిరి అభివృద్ధి చెందుతుంది? తెలీదండి, నేను ఏది పట్టించుకోను. చెప్పండి మీ పేరు? ఆర్ల నాగేశ్వరరావు. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే మనకు అభివృద్ధి ఉంటుంది? చంద్రబాబు నాయుడు గెలిస్తేనే అభివృద్ధి ఉంటుంది. అంటే తెలుగుదేశం గెలిస్తే అభివృద్ధి ఉంటుంది. ఎందుకని? ఎందుకనంటే రాష్ట్రం ఎడబడ్డప్పుడు మనం చాలా బాధల్లో ఉన్నాం. బాధల్లో ఉండి రాజధానిని నిర్మించుకోవడం, మరి అప్పుల్లో ఉండి ఇంత అభివృద్ధి చేసి రైతులకు ఇస్తానని ఇచ్చాడు, రుణమాఫీలు చేశాడు, మరి పింఛన్లు 2,000 చేశాడు. ఇంకా పిల్లలు చదువుకునే పిల్లలకి ఏదో 2,000 అన్నీ చాలా చేశాడు. అది దానికోసం ఆయన రావాలి. చంద్రబాబు లాగే అతను తనయుడు నారా లోకేష్ కూడా చేస్తారని అనుకుంటున్నారా? ఆయన అంతేనే బాగుంటుంది. ఎందుకంటే పోయినసారి నేను వేసింది ఆర్కేకి వేసే ఓటు. వేయించా కూడా ఆర్కేకి 8 కాదు, వేయించా ఒక 20 ఓట్లు వేయించిన. వాళ్ళు ఎప్పుడు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడింది లేదు, రైతుల దగ్గరికి వచ్చి ఒక్క సమస్య పట్టించుకుంది లేదు.
అదేమంటే ఈ రాజధాని వద్దని కోర్టులకు వేపిస్తాం పొలాలు రైతులు స్వచ్ఛందంగా ఎత్తంటే కోర్టులకు వేపిస్తున్నాడు ఈయన. సరే ఆయనదేమి నచ్చలే మనకి, అందుకని తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అంతే. ఈ రోడ్లు కానీ పనులు కానీ ఏమన్నా కానీ బాగుంటుంది అనేది మా ఆలోచన. చంద్రబాబు వచ్చినా లోకేష్ వచ్చినా బాగుంటుంది అనేది. అది డెవలప్మెంట్ అయింది, ఇడిపోయాం కాబట్టి దానికి కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. అది చెప్పండి మీ పేరు? నా పేరు నాగబాబు. నాగబాబు గారు, మన మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? నాకైతే జగన్ అయితే వస్తే బాగుంటుందని నా కోరిక. ఎందుకని? జగన్ అంటే టీడీపీ అంటే మాకు ఏది పథకాలు అనేది మాకు రావట్లా. జన్మభూమి కౌంటీలకు వస్తున్నాయి కానీ మాకు రావట్లా. జగనే అన్న. థ్యాంక్ యూ. చెప్పండి సార్ మీ పేరు? నా పేరు కె శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు, ఏ ఊరు? మాది మంగళగిరి మండలం కాజగ్రామం. కాజా గ్రామం. మీరు మంగళగిరిలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం నారా లోకేష్ గారు గెలుస్తారు. అభివృద్ధి పథకాలు నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దానివల్ల ఆయనే గెలిపిస్తాం. ఎట్టి వయసులో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. నారా లోకేష్ గారు కూడా గెలుస్తారు. 5 ఏళ్ల పాలనలో ఆర్కే గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా. ఈ 5 ఏళ్లలో ఆయన పనుల మీద మీ అభిప్రాయం? ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడు అసెంబ్లీకి? 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టలే, ప్రజా సమస్యలపై పోరాటం చేయలే, ప్రజల విషయాలు అసెంబ్లీలో చర్చించలేదు ఆయన ఇంతవరకు. అందుకని ఆయనకి వేసినందువల్ల మాకు వచ్చిన లాభం ఏముంది? సో ఈసారి లోకేష్ గారు గెలుస్తారు. భారీ మెజారిటీతో కూడా గెలుస్తాడు. భారీ మెజారిటీతో కూడా గెలుస్తాడు. రాజధాని పనులు, అమరావతిలో రాజధాని పనులు ఏ పార్టీ వస్తే, ఎవరు గెలిస్తే సక్రమంగా సాగుతాయి? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జరుగుతాయి, లేకపోతే జరగను కూడా జరగదు. ఇక చరిత్రలో జరగవు. ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు కూడా ఇంతవరకు ఎవరు చూసి ఉంటారో ఆయన చేసినట్టుగా అంత విజయం నాయకుడు ఇంకెవరు లేరు కూడా. మీ కుటుంబంలో కానీ మీ ఊరిలో కానీ ప్రభుత్వ పథకాలు, వృద్ధాప్య పెన్షన్ అవన్నీ సక్రమంగా జనాలకు అందుతున్నాయా? మా ఇంట్లో వృద్ధాప్యులు ఎవరు లేరు కాబట్టి మాకు ఎవరు అట్లా మా అందరికీ వస్తున్నాయి. 2,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. ఇదే పంచాయతీ గ్రామ పంచాయతీ ఆఫీసర్ మీరు చూసుకొని వచ్చి 1వ తారీఖు నాడు డ్యామ్ షూర్ కరెక్ట్గా 1వ తారీఖు నాడు 2,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఒక్కరోజు కూడా డీలే లేదు. రాని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. చంద్రబాబు పాలనతో సంతృప్తిగా ఉన్నారు, ఆయనే మళ్ళీ రావాలి. మామూలుగా కోరుకోవటం కాదు, అసలు వచ్చే నాయకుడు ఆయనే, పక్కాగా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. మేము కోరుకున్నది కూడా అదే. థ్యాంక్స్ సార్.